ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. నిజానికి ఆయన చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిన కేసులో అరెస్ట్ అయ్యారు ముందుగా. ఆ కేసులో ఎప్పుడో బెయిల్ వచ్చింది. తర్వాత మరొక కేసు పట్టాభిపురం పిఎస్లో నమోదైనటువంటి మరొక కేసులో మరొకసారి రిమాండ్కి వెళ్లాల్సి వచ్చింది అంబటి రాంబాబు గారు. ఆ కేసు ఏంటి అంటే, గతంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణ కాదులే కానీ వైసీపీలు ప్రైవేటీకరణను తీసుకెళ్లారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. అందులో భాగంగానే గుంటూరులో చేశారు. ఆ చేసినప్పుడు అంబటి రాంబాబు గారు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసులతో గొడవ పట్టడం, బారీకేడ్లు తన్నేయటం, అక్కడ సిఐతో గొడవ పట్టడం, వీటి మీద పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అప్పట్లో కేసు నమోదైంది. ఇది జరిగింది 2025 నవంబర్లో ఈ కేసు నమోదైంది. ఆ కేసులో పీటీ వారెంట్ జారీ చేయడం ఫలితంగా కోర్టు మళ్ళా రిమాండ్ విధించింది. ఆ కేసులో కొన్నాళ్ళు జైల్లో ఉన్నారు. సరే, ఆ కేసులో కూడా బెయిల్ వచ్చింది కొన్ని రోజుల క్రితం. మరొక కేసులో ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ కేసు ఏంటి అంటే, నగరపాలెం పిఎస్లో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అంబటి రాంబాబు గారి మీద నమోదైన ఒక కేసు ఏంటంటే, 2023 సంక్రాంతి సంబరాల సందర్భంగా లాటరీ కార్యక్రమాన్ని నిర్వహించారట అంబటి రాంబాబు గారు. డ్వాక్రా మహిళల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు లాటరీ కోసం. లాటరీ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా లాటరీ కార్యక్రమం పెట్టడం, మళ్ళీ లాటరీ కార్యక్రమం కోసం ప్రజల నుంచి డబ్బులు బలవంతంగా వసూలు చేయటం, వీటి మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో పీటీ వారెంట్ జారీ కావటం, ఆ కేసు విషయంలో మళ్ళా కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా అంబటి రాంబాబు గారు వెళ్లాల్సి వచ్చింది. అంబటి రాంబాబు గారు ఈ 3 కేసుల్లో ఇప్పటివరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు చివరి కేసు, ఈ 3వ కేసులో కూడా బెయిల్ వచ్చింది. సరే, ఇప్పటికైనా ఆయన బయటకు వస్తారా? మరో కేసులో పీటీ వారెంట్ ఏమైనా జారీ అయ్యే అవకాశం ఉందా? ఆయన మీద ఒక 16-17 కేసులు ఉన్నాయట. అంటే ఉంటానే 33 కేసుల దాకా చెప్తున్నారు. కానీ ఆ 33 కేసుల్లో మేజర్ భాగం చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషలో తిట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసు చాలా చోట్ల నమోదైంది. అది ఒక్క కేసు కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల కేసులు నమోదైనవి. ప్రతి జిల్లాలో కేసు నమోదైంది. అక్కడ టీడీపీ కార్యకర్తలు పెట్టారు, పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నాయకుడు కాబట్టి, వాళ్ళ పార్టీకి సంబంధించిన అధినేత కాబట్టి, టీడీపీ కార్యకర్తలంతా ఎక్కడున్న వాళ్ళన్నా హట్ అయ్యారు, కేసులు పెట్టారు. కానీ ఆ కేసులన్నీ కలిపి ఒకే కేసుగా చూడాలి తప్పదు ఇక మరి. కానీ ఆ కేసు కాక మిగతా దాదాపు 16-17 కేసులు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి మరి ఆ కేసుల్లో ఏమైనా పీటీ వారెంట్ జారీ అవుతాయా? ఇక పోలీసులు ఏమన్నా ఒక ఏమన్నారు దయ కరుణ ఏమన్నా అంబటి రాంబాబు గారి పట్ల చూపిస్తారా? వైసీపీ కార్యకర్తలు అయితే అంబటి రాంబాబు గారు వస్తారు అని సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడే కాదు, మొన్న బెయిల్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు సంబరాలకు సిద్ధమయ్యారు. కానీ అంబటి రాంబాబు గారు బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ కూతురు మౌనిక ఆ రోజు మీడియాకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, అంబటి రాంబాబు గారు రాబోతున్నారు, అక్రమ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవు, ఈ వేధింపులు మమ్మల్ని ఏమీ చేయలేవు. అంబటి రాంబాబు గారి అకౌంట్ నుంచి ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టారు, ఇది ఈ నిర్బంధాలు వెలుగుని బంధించలేవు, ఇలా పెట్టే ప్రయత్నం చేశారు. బట్ అవి పెద్దగా ప్రభావం చూపలేదు. అంబటి రాంబాబు గారు మొత్తానికి బయటకైతే రాలేదు. ఇన్నాళ్ళు రిమాండ్ ఖైదీగా ఉంటూ వస్తున్నారు. బట్ ఇవాళ ఏమన్నా బయటకు వస్తారా? ఇవాళ అంటే దీంట్లో కూడా ఇబ్బంది ఏంటంటే, ఇవాళ కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా బెయిల్ అడ్రస్ జైలు అధికారులకు అందించాలి. ఫిజికల్గా అందిస్తారా? మెయిల్ కావాలని అంబటి రాంబాబు గారు న్యాయవాదులు కోరారు. బట్ మెయిల్ ద్వారా అంటే తొందరగానే వెళ్తాయి. కానీ ఫిజికల్గా వెళ్ళాలి అంటే బెయిల్ అడ్రస్ రెడీ కావటం, దానికి సంబంధించిన పూచీకత్తుల వ్యవహారం, తర్వాత మళ్ళా ఆ బెయిల్ కాపీస్ ఫిజికల్గా అందించాలంటే గుంటూరు నుంచి రాజమండ్రికి వెళ్ళి అందించేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయింది అంటే 6 దాటింది అంటే సహజంగా ఇవాళ విడుదలకి అవకాశం ఉండదు. మళ్ళీ రేపు పొద్దున విడుదల చేస్తారు వాళ్ళ నిబంధన, జైలు నిబంధన ప్రకారం. సో రేపు పొద్దున ఆ విడుదల చేసే కాడికైతే ఆ లోపల మళ్ళీ పీటీ వారెంట్ ఏమైనా జారీ అయ్యి మరొక కేసు ఏమైనా మీద పడే అవకాశం ఉందా? ఏదేమైనా బెయిల్ వచ్చినా బయటకు వస్తారా లేదా అన్న కాడ చాలా పెద్ద కన్ఫ్యూజన్ కొనసాగుతూ ఉంది. మొత్తానికి అంబటి రాంబాబు గారి మీద ఇప్పటికి 3 కేసులు. ఒకటి చంద్రబాబు గారిని తిట్టినటువంటి కేసు. 2 పట్టాభిపురం
పిఎస్లో నమోదైనటువంటి పోలీసుల్ని బూతులు తిట్టినటువంటి కేసు. ఇంకోటి నగర్పార అండ్ సత్తెనపల్లి పిఎస్లో నమోదైనటువంటి లాటరీకి సంబంధించిన కేసు. ఇది వైసీపీ అధికారులు ఉన్నప్పుడే, మళ్ళా ఈ కూటమి రెడ్ బుక్ అంటారు, అక్రమ కేసులు అంటారు కదా వైసీపీ వాళ్ళు. నిజానికి ఈ కేసు వైసీపీ అధికారులు ఉన్నప్పుడే బుక్ అయింది. అప్పుడు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదైంది. ఆయన కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ తీసుకోలేదట. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఎందుకు తీసుకుంటారు, తీసుకోరుగా. ఆయన కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. కేసు నమోదు చేశారు. మరి ఆ కేసు విషయంలో అప్పుడు వైసీపీ అధికారులు ఉంది కాబట్టి కేసు నమోదైన చర్యలు లేవు. ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఎనివే, అంబటి రాంబాబు అరెస్టు, బెయిలు, జైలు జీవితం మీద ఆయనైతే బయటికి రాగానే యూట్యూబ్ ఛానల్ వీడియోలు చేస్తాడు. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.